పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో ఓ బాలుడు తన ఇంటి ఆక్రమణపై ఫిర్యాదు చేశాడు. తణుకు మండలం వేల్పూరుకు చెందిన జకంశెట్టి చందుసాయి దుర్గారెడ్డి తన తల్లి వరలక్ష్మితో కలిసి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. తమ ఇంటి మాజీ ఉప సర్పంచ్ బలవంతంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై గతంలోనూ ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితులు వాపోయారు. రెండోసారి కలెక్టరేట్కు వచ్చిన సమయంలో తొలుత ఫిర్యాదు స్వీకరించకపోవడంతో బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం అధికారులు ఫిర్యాదు స్వీకరించారు. ఇంటికి సంబంధించిన పన్నులు, విద్యుత్ బిల్లులు తమ తల్లి పేరుతోనే ఉన్నాయని, తమను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని బాలుడు ఆరోపించాడు. తమకు న్యాయం చేయడంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని బాధితులు ఉన్నతాధికారులను కోరారు. నేనే కడుతున్నాను సారు. మేము స్థలం కొనుక్కున్నాం, కొన్నాళ్ళు అలాగే ఉన్న తర్వాత ఇల్లు కట్టుకున్నాం సారు. ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఉన్నామండి. ఇంకొక ఇంట్లో ఇంకోటి ఇచ్చామండి. అది అద్దెకని ఎత్తుకైనా వాళ్ళు మాదేనని ఎదురు తిరుగుతున్నారు సారు. ఇంటి పన్ను కడుతున్నాను సారు. కరెంట్ బిల్లు, కరెంట్ మీటర్లు 3 మీటర్లు అండి నా పేరే ఉన్నాయి. కరెంట్ బిల్లు కడుతున్నానండి. వాళ్ళు మాదనేసి ఇలా వచ్చి గొడవ పెట్టి మమ్మల్ని కొట్టి అన్నీ చేస్తున్నారండి. మాకైతే వేలుపూరులో గతంలో మాకు 40 సంవత్సరాల క్రితం బోల బుల్లి గంగమ్మ భర్త నారాయణమూర్తి అన్నవారికి ప్రభుత్వం నుంచి పట్టా వచ్చిందండి. ఆ పట్టా అయితే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు వల్ల కంకిపాటి రాజు అన్న ఆయనకి అమ్మేస్తున్నారు. ఆ కంకిపాటి రాజు గారి దగ్గర నుంచి మేము 30 సంవత్సరాల క్రితం ఆ ఇల్లు కొనుగోలు చేసాము. మేమైతే 10 సంవత్సరాల క్రితం బోధరాజు కావేరి, బోధరాజు రవికిరణ్, బోధరాజు శ్యామన్న వాళ్ళకి అయితే అద్దెకిచ్చాము. వాళ్ళు అద్దెకిచ్చిన వాళ్ళు ఏమైనా మొన్న ఆగస్టు 5వ తారీఖు అండి మా ఇల్లు అంతకుముందు నుంచి చెప్తున్నాం. జూలై 2వ తారీఖు నుంచి చెప్పి ఇల్లు ఖాళీ చేయమని. వాళ్ళు ఖాళీ చేయనప్పటికీ మా ఇంటికి మేము తాళం వేసుకున్నాం. మా ఇల్లు ఖాళీ చేయనంటారు ఏంటని తాళం వేసుకున్నాం. మా ఇంటికి మేము ఆ తాళం వేసుకున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఇల్లు మాది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మా మీద తిరగబడ్డారు. మా అమ్మగారిని నన్ను కొట్టారు కదా అని చెప్పేసి అర్ధరాత్రి 9:40 పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు లేరు. ఎస్ఐ గారు ఏదో ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ ఉందని ఆయన వెళ్ళారు. ఎస్ఐ గారు ఆయన అయితే హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఆయన చాలా అసౌకర్యంగా మాట్లాడారు. అదే కారణం మళ్ళీ రోజుని ఎస్పీ గారి దగ్గరికి వచ్చారు, నయమశ్విని గారి దగ్గరికి. ఆయన అయితే సార్ని కలవలేదు, మీటింగ్ లో ఉన్నారని చెప్పారు.